నమస్కారం అండి అందరికీ. హాయ్ అండ్ హలో. సిచ్యువేషన్స్ ఎలా అయినా ఉండని కానీ ఒక మదర్ పిల్లల బాండ్ మాత్రం చాలా అపురూపమని అంటారు కదా. మేబీ ఫ్యూచర్లో నేను కూడా అంతే చాలా గుర్తు తెచ్చుకుంటానొచ్చు, మురిసిపోతానొచ్చు. కానీ ప్రజెంట్లీ మాత్రం ఫ్రస్ట్రేటింగ్గా ఉందండి. ఏం చెప్పాలి అసలు. మా హస్బెండ్ మార్నింగ్ లేచి మీటింగ్ అని చెప్పి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ వచ్చారు, భోజనం చేశారు, పడుకున్నారు, ఏసీ ఆన్ చేసుకున్నారు, తర్వాత లేచారు, టీ తాగారు, ఇంకా క్రికెట్ చూసుకుంటున్నారనమాట. నా పిల్లలు మాత్రము ఒక్కసారైనా డాడీ వచ్చినప్పుడు డాడీ వచ్చావా అంటారు అంతే. ఇంకా దాని తర్వాత ఏముండదు అసలు. ఒక పార్టీ పోయినా మమ్మీయే కావాలి, మళ్ళీ భోజనం పెట్టాలన్నా మమ్మీ. సరే ఇవన్నీ వాళ్ళకి డైలీ అలవాటు నేను అయిపోతున్నాను కాబట్టి అనుకోవచ్చు. కానీ అట్లీస్ట్ ఒక టీవీ ఛానల్ పెట్టాలన్నా కూడా, ఇంకేమైనా స్నాక్స్ కావాలన్నా డాడీ ఇంట్లో ఉన్నాడు కదా, మమ్మీకి ఎందుకు అని ఒకసారైనా డాడీ దగ్గరికి వెళ్తారంటే అట్లా కాదు అసలు. ఎక్కడ పోయినా మమ్మీ 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 అని బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు తను మార్నింగ్ లేచాడని అంటే నేను కూడా మార్నింగే లేచినట్టు కదా, నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుందాం ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అని అనుకుంటాను కదా. కానీ అది పాసిబుల్ అవ్వనియర్ అనమాట. కళ్ళు మూసుకోగానే స్టార్ట్ అయిపోతుంది, మమ్మీ మమ్మీ నాకు స్నేహితుడు కావాలి, మమ్మీ మమ్మీ నాకు పార్టీ గడువు, మమ్మీ మమ్మీ నాకు ఐస్ క్రీమ్ ఇవ్వి, మమ్మీ 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 ఏంటి మమ్మీ అంటే డాడీ ఉన్నా కూడా మమ్మీ ఎందుకు కావాలి అసలు. ఎందుకు అంటే చెప్పలేనండి. ఈ ఫ్రస్ట్రేషన్ మీకు అందరికి కూడా వస్తుందా? ఏం చెప్పడానికి కూడా లేదు అసలు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకైతే. ఒక 10-20 రోజులు ఏదో వేరే ప్లానెట్లో పోయి ఉండాలనిపిస్తుంది అనమాట. అంత పిచ్చెక్కిపోతుంది అసలు. మళ్ళీ అనిపిస్తుంది, అబ్బా వీళ్ళని వదిలి నేను ఉంటానా, ఒక గంట కూడా ఉండలేను అనుకో. కానీ ఫీలింగ్ మాత్రం అదే ఉంటుందండి. ప్రశాంత